దేవుడి సన్నిధిలో బహు దుఃఖాకాంతురాలై దేవుడి సన్నిధిలో తన బిడ్డల కొరకు నిబంధన చేసుకుందో ఆ నిబంధన ఎవరు చూశారంటే దేవుడు చూశాడు. ఏలీ అంటున్నాడు, అమ్మా నువ్వు ఇశ్రాయేలు దేవుడితో నీ బిడ్డల కొరకు ఏదైతే మనవి చేశావో ఆయన దయచేయను కాకని ఒక 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 వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు, అంటే ఆమె అక్కడి నుంచి వెళ్ళిన వరకు బిడ్డలు పుట్టేంత వరకు ఆమె ఏడవటం అనేది లేదని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎప్పుడైతే బిడ్డల కొరకు ప్రార్థన చేసిందో, బిడ్డల కొరకు నిబంధన చేసుకుందో, దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఒక చక్కని కుమారుడిని ఇచ్చాడు. ఆయన పేరే సమూయేలు. సమూయేలు సామాన్యమైన వ్యక్తి కాదండి. సమూయేలు అనే మాటకి సమూయేలు న్యాయాధిపతుల్లో ఆఖరి న్యాయాధిపతి, యాజకుడు, రాజులను అభిషేకించే యాజకుడు. అంత మాత్రమే కదా, ఆయన ఒక ప్రవక్త. చూశారండి ఆమె ఎంత కన్నీళ్లు విడిస్తేనో ఆ గర్భాన్ని, ఆ గర్భంలో వచ్చిన శ్వాసాన్ని దేవుడు దీవించాడో. ఆయన యాజకుడు, రాజులను దావీదును అభిషేకించింది సమూయేలే, సౌలును అభిషేకించింది సమూయేలే. ఆ రాజులను అభిషేకించే వాడిగాను, న్యాయాధిపతి, దేవుడు ప్రజలకి న్యాయము తీర్చే న్యాయాధిపతిగాను, ప్రవక్త, దేవుడు మాటలు తన దేవుడి బిడ్డలకు చెప్పే ప్రవక్తగాను దేవుడు నియమించాడు. ఎందుకంటే హన్న కన్నీటి ప్రార్థన బిడ్డలకి ఎంత ఆశీర్వాదకరంగా వచ్చింది చూశారండి. పాలు మాన్పించి దినం వచ్చింది. ఈరోజు చాలామంది చాలా వాగ్దానాలు చేస్తారు. చాలామంది దేవుడికి అదంటారు, ఇదంటారు. ఈరోజు అన్న ఏదో ఆస్తి రాసిస్తానని చెప్పలేదు, లేకపోతే ఒక కేజీ బంగారం కొనిస్తానని చెప్పలేదు, లేకపోతే దేవుడి కోసం ఒక మందిరం కట్టిస్తానని చెప్పలేదు. ఏమని చెప్పిందంటే, నాకు గనక ఒక కుమారుని పుడితే అతన్ని నీకు తీసుకొచ్చి ప్రతిష్ఠ చేస్తాను. అన్న దేవునికి ఒక కేజీ బంగారమో, లేకపోతే ఇంటి స్థలమో, లేకపోతే ఇంక మందిరం కట్టిస్తానో, లేకపోతే ఇతర అన్లా నా కుమారుణ్ణి. ఈరోజు ప్రపంచంలో ఏ తల్లులైనా సరే ఎవరినైనా వదులుకుంటారు, కానీ బిడ్డలను వదలడానికి ఏమాత్రం ఇష్టపడరు. అవునా? ఏ తల్లులైనా సరే వాళ్ళు, ఆ పిల్లలు ఎంత దుర్మార్గులైనా, ఎంత తాగుబోతులైనా, ఎంత రౌడీలైనా, ఎంత వ్యసన పరులైనా, ఏ తల్లులైనా చూడండి, ఏదైనా ఆఖరికి తన ప్రాణం వదులుకోవటానికి కూడా తల్లులు ఇష్టపడతారు, కానీ బిడ్డలు వదులుకోవటానికి ఏమాత్రం ఇష్టపడరు. అన్న లేక లేక పుట్టాడు. అన్నకి వదిలిపెట్టడానికి ప్రాణం ఎలా ఉండాలండి? మందిరంలో నీ పరిచర్యకు వదిలిపెట్టేస్తానంది, నీ దేవుడి మందిరంలో వదిలిపెట్టేస్తాను, సంబంధం లేదు అన్నట్టుగా వెళ్ళింది. ఏలీ దగ్గర పెట్టింది, అయ్యా ఆనాడు మందిరంలో నువ్వు నాకు సెలవిచ్చావు కదా, ఆ స్త్రీని నేను వదిలిపెట్టేసింది. వదిలిపెట్టిన తర్వాత 2వ అధ్యాయంలో దేవుని నామాన్ని ఎంతగానో గణపరిచిన తర్వాత అన్న ఇశ్రాయేలు దేవునితో చేసుకున్న మనవి, నాకు పిల్లలు అడగల, నాకు ఒక మగ పిల్లోడు చాలండి, ఎంతంటే ఒక మగ పిల్లోడు చాలండి అన్న ప్రతి ఏటా. చూడండి ఆ మాట 2వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. 2వ అధ్యాయము 18వ వచనం. బాలుడైన సమూయేలు నారతో నెయ్యబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు చాలు తెచ్చి వానికి చాలు. ఇక్కడ మంచి పాయింట్ మనం గమనించవలసింది ఏంటంటే, చిన్న అంగి అంటే బాలుడైన సమూయేలు చిన్నవాడే, అందుకని చిన్న అంగి కుట్టుకొని తీసుకొచ్చింది. ఎప్పుడప్పుడు తీసుకొచ్చిందంటే ఏట బలి అర్పించడానికి వచ్చినప్పుడు తన కుమారుడికి ఇచ్చేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ నేను చెప్పబోయే మాట ఏంటంటే, అన్న బిడ్డలు లేనప్పుడు దేవునితో నిబంధన చేసుకుని బిడ్డలు ఇచ్చిన తర్వాత తన ఏదైతే దేవుడికి ఇస్తానని వాగ్దానం చేసుకుందో నమ్మకస్తురాలుగా
తిరిగి ఆ బిడ్డని దేవునికి పరిచర్యకి అప్పచెప్పింది. అంత మాత్రమే కాదు, ప్రతి ఏటా దేవుని మందిరంలో తన బిడ్డల జ్ఞాపకం చేసుకుంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటకి ఇంకో అర్థం చెప్పన, ప్రతి సంవత్సరము మనకి బిడ్డలుగా దయా కిరీటం ఇచ్చినప్పుడు దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నేను ఆ వాక్యం జీవించాను. ఎక్కడికి వెళ్ళి జ్ఞాపకం చేసుకుంటుంది? దేవుని మందిరం. ప్రతి సంవత్సరము హన్న దేవుని మందిరంకి వెళ్ళి ఏటేటా జ్ఞాపకం చేసుకుంటుంది. ఈరోజు మన బిడ్డలు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా తల్లులుగా మనం ఏం చేసుకోవాలి? ఏటేటా మన బిడ్డల నిమిత్తము దేవునికి కృతజ్ఞతాస్తుతులు వాళ్ళ పుట్టినరోజు అప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలా జ్ఞాపకం చేసుకుంటే హన్నాకు ఏం జరిగిందో కింద చదవండి. కింద ఎన్నో వచ్చిన కిందమ్మ.